శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యావినయసంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్త్వజ్ఞం విధుశేఖరభారతీ. సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. ఆషాఢమాసంలో మొదలుపెట్టుకొని ఇక్కడి నుంచి 4 మాసాల పాటు ఆహార నియమం, ఏకభుక్తము, నియమపూర్వకమైనటువంటి ఆహారం తినమన్నారు. ఆయా మాసాల్లో ఆయా పదార్థాలని వదిలిపెట్టమన్నారు. ఎందుకంటే శరీరానికి బాగా చైతన్యం లేకుండా సుప్తంగా ఉండేటువంటి పరిస్థితి, శరీరం ఎక్కువగా నిద్ర ఎక్కువగా పోదామని, కూర్చున్న చోటే ఉందామని అనిపించేటువంటివి 4 మాసాలు. కనుక దానికి యోగ్యమైనటువంటి ఆహారం తీసుకోవడానికి మన వాళ్ళు ఈ మాసంలో ఇది వదులు, ఒక మాసంలో ఆకుకూరలు వదిలిపెట్టు, ఒక మాసంలో దుంపకూరలు వదిలిపెట్టు, ఒక మాసంలో గింజలతో ఉండేటువంటి ద్విదళ ధాన్యాన్ని వదిలిపెట్టమన్నారు. ఒక్కొక్క మాసంలో ఒక్కొక్కటి వదిలిపెట్టి, పెరుగు ఒక నెలలో వదిలిపెట్టమన్నారు, పాలు ఒక నెలలో వదిలిపెట్టమన్నారు, ఆకుకూరలు ఒక నెలలో వదిలిపెట్టమన్నారు. కారణం ఏంటంటే ప్రకృతిలో సహజంగా వచ్చేటువంటి ఈ ఉత్పత్తుల ద్వారా శరీరానికి కొంత మోహము అనేటువంటిది కలుగుతుంది. ఆ మోహం నుంచి దూరం ఉత్తేజం పొంది చైతన్యం రావాలంటే తప్పనిసరిగా ప్రతి వాళ్ళు కూడా ఆహార నియమాన్ని పాటిస్తూ సాధన చేయాలి. కనుక జపం చేయాలన్నా, సాధన చేయాలన్నా, అధ్యయనం చేయాలన్నా ఇది ఉత్తమమైనటువంటి కాలం అన్నారు. అందుకనే పూర్వకాలంలో ఈ 4 నెలలు కూడా ఎక్కడికి వెళ్ళేవాళ్ళు కాదు. రాజులు కూడా యుద్ధం చేయాలంటే ఈ మొత్తం ఈ 4 నెలలు అయిన తర్వాతే యుద్ధం ప్రారంభించేవాళ్ళు. ప్రధానంగా శరదృతువు వరకు యుద్ధం చేసేవాళ్ళు కాదు. రామాయణంలో కూడా మనం గమనిస్తే కిష్కింధాకాండలో రామచంద్రమూర్తి సుగ్రీవుల వారికి చెప్తారు, నాయనా వర్ష ఋతువు ప్రారంభమవుతోంది, ఈ వర్ష ఋతువులో సీతాన్వేషణ కానీ యుద్ధ ప్రయత్నాలు కానీ చేయడం చాలా కష్టము, కనుక ఈ ఋతువు మారిన తర్వాత మనం సీతాన్వేషణ ప్రారంభిద్దామంటారు. అట్లా కనుక ఇది అటు యుద్ధానికి కానీ, ఇటు ఇతర విషయాలు గ్రామ పర్యటనలకు కానీ, దేశ పర్యటనలకు కానీ ఈ ఋతువులు యోగ్యమైన కావు. కనుక ఆషాఢ మాసంలో ప్రారంభించి ఆషాఢ మాసం పూర్తిగా ఉపాసనకు సంబంధించినటువంటి నియమాలు. ఇక ఈ ఆషాఢ మాసానికి ప్రత్యేకంగా చెప్పినటువంటి తొలి ఏకాదశి అని చెప్పబడింది కదా, ఈ తొలి ఏకాదశిలో ప్రధానంగా నిర్వహించవలసిన ఏంటంటే విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేయాలి. ఏకాదశి వ్రతం అనేది మనకి భవిష్యోత్తర పురాణం, ఇతర పురాణాల్లో కూడా చెప్పిన విషయం. శ్రీమద్భాగవతంలో కూడా అంబరీషోపాఖ్యానంలో ఏకాదశి వ్రతమాహాత్యం చెప్పబడింది. బ్రహ్మవైవర్త పురాణంలో కూడా ఏకాదశి వ్రతమాహాత్యం చెప్పబడింది. అందులో ప్రధానంగా చెప్పబడింది ఏంటంటే ఏకాదశి వ్రతం అనేది 3 రోజుల వ్రతం. అంటే దశమి రోజు సాయంత్రం ఏకభుక్తం చేసి, అంటే ఒక పూటే తిని, దశమి రోజు ఉదయం భోజనం చేసి సాయంత్రం వదిలిపెట్టాలి. ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం వదిలిపెట్టాలి, ఉపవాసం పూర్తిగా ఉండాలి. ఉపవాసం ద్వాదశి రోజున ద్వాదశి గడియలు వెళ్ళే లోపల ఉపవాసాన్ని వదిలిపెట్టాలి, ఉపవాస నియమాన్ని వదిలిపెట్టాలి. కనుక ఏకాదశి అంటే అందరూ అనుకున్నట్లు ఒక్కరోజు కార్యక్రమం కాదు, 3 రోజుల వ్రతం. దశమి ఏకభుక్తము, ఏకాదశి పూర్తిగా భోజనం లేకపోవడం, పూర్తి ఉపవాసము, మళ్ళీ ద్వాదశి రోజున మళ్ళీ ఏకభుక్తం, అంటే ఉదయం మాత్రమే తినాలి. ఇది అంబరీషోపాఖ్యానం ఇతర కథల్లో మనం బాగా వివరంగా చూడవచ్చు. ఈ తొలి ఏకాదశికి ఉండే విశేషం ఏంటంటే పరమాత్మ యోగనిద్రకు ఉపక్రమిస్తారనే చరిత్ర పురాణాలు చెప్తున్నాయి కనుక ఆ రోజు పరమాత్మని పాలసముద్రంలో ఉండేటువంటి శేషపాన్పు మీద నిద్రిస్తున్నటువంటి పరమాత్మ యొక్క రూపాన్ని భావన చేస్తూ, అవకాశం ఉంటే ఇళ్లల్లోనే చిన్నగా తొట్టి లాంటిది తయారు చేసి అందులో పాలు పోసి దాని మీద పరమాత్మ యొక్క శేషపాన్పు వేసి పరమాత్మ యొక్క మూర్తి పెట్టి కూడా చేసేటువంటి సంప్రదాయం ప్రాచీన కాలంలో ఉండేది. అంటే ఈ రకమైనటువంటి నియమాలు ఎందుకు చెప్పబడిందంటే పరమాత్మ యోగనిద్రకు వెళుతున్నారు అని చెప్పడానికి సాంకేతికంగా చూపించింది, సింబాలిక్ అంటారే, సింబాలిక్గా చెప్పడం జరిగింది. ఈ రకంగా ఏకాదశి వ్రతాన్ని చేయమన్నారు. ఉపవాసం ఎందుకు అంటే అసలు ఉపవాసం అన్నదానికి అర్థం ఆహారం తీసుకోకపోవడం అని మాత్రమే కాదు. ఉప అంటే సమీపము అని అర్థం, వాసము అంటే ఉండడం, అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం, అంటే భగవంతుడి ఆరాధనలో, భగవంతుడి యొక్క కైంకర్యంలో, భగవంతుడి యొక్క సేవలో, శరణాగతిలో కాలం గడపడం. కనుక ఈ ఏకాదశి రోజు ప్రధానంగా చేయవలసిన పరిస్థితి ఏంటంటే తొలి ఏకాదశితో సంకల్పం చేసుకోవాలి. నేను సంవత్సర కాలం పాటు ఇక్కడి నుంచి నియమంగా ఉంటాను, ప్రధానంగా 4 మాసాలు దీక్షగా ఉంటాను అని చెప్పి ఈ 4 మాసాలు ఏదైనా ఒక కొత్త గ్రంథాన్ని చదవడం కానీ, కొత్త విద్యని నేర్చుకోవడం కానీ, ఒక గురువు దగ్గర ప్రత్యేకంగా ఒక విద్యని నేర్చుకోవడానికి ప్రారంభించడం కానీ ఏకాదశితో ప్రారంభించాలి. ఈ ఏకాదశి రోజు ప్రారంభించిన చదువే ఉత్తమంగా ఉంటుందని
పౌరాణికంగా చెప్పబడింది. ఇక ఈ బ్రహ్మచారులు కానీ గృహస్థులు కానీ, బ్రహ్మచారులేమో విద్య విషయంలో ఇట్లా ఉంది. ఇక గృహస్థులైన వాళ్ళు ఏం చేయాలంటే ఈ 4 నెలలు తొలి ఏకాదశి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి తొలి ఏకాదశి రోజు ప్రారంభించి ఆ రోజు నుంచి కూడా గృహస్థులు సదాచార సంపన్నులుగా జీవించాలి. అంటే ఏమిటి? రోజు పొద్దున్నే సూర్యోదయం కంటే ముద్దే నిద్ర లేవడం, ఇంట్లో ఉండేటువంటి నిత్యకృత్యం అంటే దేవతార్చనకు సంబంధించిన భగవంతుడి కైంకర్యానికి సంబంధించిన విషయాలు పూర్తి చేసుకోవడం, అతిథి పూజ చేయడం చాలా ప్రధానం. ఈ తొలి ఏకాదశి నుంచి 4 మాసాల పాటు మనం ప్రత్యేకంగా చేయవలసింది ఏంటంటే భగవంతుడి యొక్క ఆరాధన విశేషంగా చేయాలి. ఈ భగవదారాధన కూడా 2 రకాలు. ఒకటి ఇంటిలోనే చేయడం, మన ఇంట్లోనే దేవతార్చన పెట్టుకొని చేయడం, లేదా తులసి కోట దగ్గరే చేయడం. 2 సమీప దేవాలయంలో అర్చన చేయడం. బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పింది ఏంటంటే ఈ తొలి ఏకాదశి నుంచి 4 నెలల పాటు ప్రతిరోజు కూడా ఫలాలు చేతిలో పట్టుకొని విష్ణుమూర్తి యొక్క ఆలయంలో రోజు 8 ప్రదక్షిణాలు చేయాలట. చేతిలో ఫలాలు, పండ్లు చేతిలో, అరటిపండ్లు కానీ ఏదన్నా పండు మన దగ్గర యథాసంభవంగా పండ్లు చేతిలో పట్టుకొని విష్ణుమూర్తి దేవాలయంలో 8 ప్రదక్షిణాలు తక్కువ కాకుండా ప్రతిరోజు చేయాలట. ఇట్లా 4 నెలల పాటు చేస్తే ఆ చాతుర్మాస్య వ్రతంలో విశేషమైన ఫలం వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ జన్మ అనేది ఉండదట. అంటే పూర్తిగా మోక్షం పొందడానికి, వైకుంఠ ప్రాప్తి కలగడానికి, వైకుంఠంలో విష్ణుమూర్తి సమీపంలో పార్షదుడిగా శాశ్వత నివాసం వస్తుందని ఒక పురాణోక్తిగా ఉండేటువంటి నియమం. అంటే ఏమిటి? తొలి ఏకాదశి నాడు ప్రారంభించి ఇక్కడి నుంచి 4 మాసాల పాటు ప్రతిరోజు కూడా చేతిలో ఫలాలు పట్టుకొని విష్ణుమూర్తి యొక్క దేవాలయంలో పరిక్రమ అంటే ప్రదక్షిణ చేయాలి. 8 ప్రదక్షిణాలు తక్కువ కాకుండా చేసి 4 నెలలు పూర్తి చేస్తే ఇది వ్రతము అన్నారు, చాతుర్మాస్య వ్రతం. ఇది గృహస్థుకు చెప్పబడింది. ఇక గృహస్థుకు చెప్పినటువంటి ఇంకో నియమం ఏంటంటే ఆహార నియమాన్ని కూడా పాటించమన్నారు. ఈ 4 నెలలు కూడా ఆహార నియమాన్ని పాటించమన్నారు. ఇదే చాతుర్మాస్య. అంటే లోకంలో ఒక ప్రచారం ఏముందంటే విపులంగా కేవలం యతీశ్వరులు సన్యాసులు మాత్రమే చాతుర్మాస్యాలు చేస్తారని. కానీ పురాణాల్లో చెప్పబడిన విషయం ఏంటంటే ప్రతి వారికి చాతుర్మాస్య వ్రతం చెప్పబడింది. బ్రహ్మచారికి చాతుర్మాస్య వ్రతం చెప్పబడింది, అట్లాగే గృహస్థుకి చెప్పబడింది, సన్యాసికి కూడా చెప్పబడింది. అయితే కేవలం యతీశ్వరులు సన్యాసం తీసుకున్న వారు మాత్రమే చాతుర్మాస్య వ్రతం చేయడం అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రాపంచికంగా లౌకికంగా జీవించేటువంటి వారు ఉన్నారు. ఇక చాతుర్మాస్య వ్రతం అంటే ప్రత్యేకంగా అన్ని పనులు వదిలిపెట్టి కూర్చోమని కాదు, మన కర్తవ్యాలు మనం చేస్తూనే ఇంట్లో భగవంతుడి యొక్క ఆరాధన అధ్యయనం చేయడం. అంటే శ్రీమద్ భాగవతమో రామాయణమో లాంటి పురాణ గ్రంథాన్ని రోజు కొంచెంసేపు చదువుకోవడం, రోజు మహావిష్ణువు యొక్క ఆరాధన చేయడం ఈ చాతుర్మాస్యంలో భాగం. ఇక అతిథి పూజ చేయడం అనేది కూడా ఈ చాతుర్మాస్యంలో విశేషంగా చెప్పారు. ఎందుకంటే వర్ష ఋతువుతో ప్రారంభమయ్యేటువంటి చాతుర్మాస్య వ్రతంలో ఈ కాలంలో అంటే కార్తీక మాసం వరకు జనసంచారం ఎక్కువగా తిరగడాలు ఉండవు. ఎక్కడ వచ్చిన వాళ్ళు అక్కడే ఉండిపోతూ ఉంటారు. ఈ చాతుర్మాస్య వ్రతంలో కూడా ఒక నియమం చెప్పారు. రేపు ఏకాదశి తొలి ఏకాదశితో ప్రారంభమై ఆషాఢ శుద్ధ ఏకాదశితో ప్రారంభమయ్యి ఇక్కడి నుంచి కార్తీక మాసంలో శుద్ధ దశమి వరకు చాతుర్మాస్య వ్రతము అన్నారు. ఈ 4 మాసాలు కూడా గ్రామం దాటకుండా ఉండాలి. ఆ గ్రామం దాటి వెళ్ళకూడదు. అందుకనే ఈ చాతుర్మాస్య అయిపోయిన తర్వాత సీమోల్లంఘన అని చేస్తారు. దశమి కార్తీక మాసంలో శుద్ధ దశమి వెళ్ళిపోయిన తర్వాత ఏకాదశి రోజున ఈ చాతుర్మాస్య దీక్షని విరమిస్తూ సీమోల్లంఘన అని చేస్తారు. ఈ చాతుర్మాస్య కూడా కాలమాన పరిస్థితుల ప్రకారం మారింది. 4 నెలలు కాస్త 4 పక్షాలుగా మార్చారు. ఇప్పుడు దాదాపు అందరు జగద్గురువులు కూడా ఆమ్నాయ పీఠాల్లో ఉండేటువంటి జగద్గురువులు అందరూ కూడా 4 మాసాల బదులు 2 మాసాలే చేయడం అనేది మనం చూస్తున్నాం. ఎందుకంటే ఎవరికీ భారం కాకూడదనే ఉద్దేశంలో వారి యొక్క లోకోద్ధరణ కోసం 4 మాసాలు దీర్ఘకాలం కనుక దాన్ని 4 పక్షాలుగా మార్చారు. అంటే నెలలో 2 పక్షాలు ఉంటాయి కనుక ప్రతి నెలలో 2 పక్షాలు ఉంటే ఆ 2 పక్షాలని 2గా లెక్కేసుకొని 4 పక్షాలు 4 మాసాల బదులు 4 పక్షాలుగా చాతుర్మాస్య వ్రతం చేయడం అనేది ప్రధానంగా గమనిస్తున్నాం. స్వస్తి.